ఓం ఐం హ్రీం శ్రీం వారాహిదేవ్యే నమః. 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 ఓం ఐం హ్రీం శ్రీం వారాహిదేవ్యే. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు వారాహిదేవి నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు అనమాట. నేనైతే ఇట్లా ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసిన అనమాట. అందులో వాళ్ళు ఇట్లా వారాహిదేవికి సంబంధించిన పూజా కిట్ అనేది మొత్తం ఇట్లా ప్రొవైడ్ చేసిరనమాట. ఇందులో ప్రతి ఒక్క ఐటెం ఉందన్నమాట. ఇంకో ఇది 9 రోజులకు 9 రకాల కుంకుమలు అనమాట. వాటిని అయితే తీసుకున్నాను. తర్వాత ధూపము అన్నీ ఆల్మోస్ట్ రకరకాలుగా. ఇది అమ్మవారికి చిట్టి గాజుల మాల నాకైతే చాలా నచ్చింది. చిన్నగా ముద్దుగా ఉంది. మా అక్క అయితే ఒక్కొక్కటి అన్నీ తీసి పెడుతుంది. ఆ తర్వాత సాంబ్రాణి ధూపము, తెల్ల ఆవాలు, ఇది సాంబ్రానికి సంబంధించిన దీపాలా ఉన్నాయి. అవి ఏంటో నాకు కూడా తెలియదు. కొన్ని అయితే నాకు అసలు తెలియదు. ఇదేందో అది ధూపం లాంటిది, వాసన వచ్చేది ఏదో అనమాట. తర్వాత ఎర్రవత్తులు, ఇట్లా అమ్మవారికి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ ఇందులో అయితే వచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇది వచ్చేసి జస్ట్ 1500 రూపీస్. అన్ని రకాలు మనం ఎక్కడ దొరకాయో అనుకున్న ప్రతి ఒక్క వస్తువు ఇందులో వచ్చినాయి అనమాట. కందగడ్డ, ఆల్మోస్ట్ దీపానికి సంబంధించి కందగడ్డలు కూడా వచ్చినాయి. అట్లనే గంగా జలం వచ్చింది. గోమాతది అమృతం, అదేంటి గోమాతకు సంబంధించిన జలం వచ్చింది. ప్రతి ఒక్కటి వచ్చిందనమాట. ఇదన్నీ మంచిగా ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు మన ఇంట్లో పవిత్రత కోసం జల్లుకోవడానికి గంగాజలం, అవి పసుపు, కుంకుమ, ఇట్లా ప్రతి ఒక్క ఐటెం వచ్చింది. గంధం కూడా. నేను ఫస్ట్ టైం ఇట్లా ఆన్లైన్లో అన్నీ ఆర్డర్ ఇచ్చుకొని అయితే తీసుకోవడం అయితే జరిగింది. నేను గత 3 సంవత్సరాలుగా నేనైతే వారాహిదేవి వ్రతం అయితే చేస్తున్నాను. ఒక వారాది శక్తిపీఠం వాళ్ళది ఒక ఛానల్ ఉంటుంది వాట్సాప్లో. వాళ్ళు నాకు ఆ పంతులు గారు చాలా పరిచయం అనమాట. ఎప్పుడైనా సరే పూజ ఎట్లా చేసుకోవాలి ఏందని చెప్పేసి తను కొన్ని విధానాలు చెప్పిండు ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు. అయితే నేను అడిగాను, సార్ పంతులు గారు ఎట్లా చేయాలి, నాకు కూడా చేయాలని ఉంది. నాకు చాలా కష్టాలు ఉన్నాయి మా జీవితంలో, ఏం చేయాలో అర్థమవుతలేదు. నాకు కూడా ఈ వారాహిదేవి పూజ నాకెందుకో చేయాలనిపిస్తుందని చెప్పినాను. అంటే తను ఇట్లా చేయాలమ్మా అని చెప్పేసి తను ఒక డిస్క్రిప్షన్, అంటే ఎట్లా చేయాలని దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే చెప్పిండు. అట్లయితే నేనైతే చేసుకోవడం అయితే స్టార్ట్ చేసిన. నేను ఫస్ట్ సారి మొదలుపెట్టినప్పుడు అయితే నాకు చాలా భయం వేసింది. అమ్మవారు ఉగ్రరూపిణి ఎట్లా ఏందని చాలా భయం వేసింది. తర్వాత అనిపించింది అమ్మవారిని రోజు చూస్తూ రోజు పూజ చేస్తుంటే అబ్బా అమ్మవారు ఎంత కరుణామయ రూపమా అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే మనకు భక్తి ప్రధానము, మిగతా అనేది తర్వాత హంగులు ఆర్భాటాలు అన్నది కాకుండా మనం ఎంత నియమ నిష్టలతో చేస్తున్నాం అనేది ముఖ్యం. అంతేకాదు అమ్మనగమ్మ అమ్మ ముగ్గురమ్మల మూల కుటుంబం అమ్మ అంటారు కదా. అంటే అమ్మవారిని అమ్మలాగానే చూడాలి మనం ఎట్లా చూస్తే మనకు అమ్మవారు మనకు అలాంటి ఫలితాన్ని ఇస్తుందంట. ఇప్పుడు నేను చెప్పాను కదా పూజా కిట్లోనే ఇట్లా పసుపు కొమ్మలు అయితే వచ్చినాయి. నేను వాటిని అయితే ఇట్లా మాలగా అయితే తయారైతే చేస్తున్నాను. కొంచెం టైం పట్టింది కానీ తప్పలేదు, చేస్తున్నా. నేనైతే ఫస్ట్ టైం ఇట్లా అన్ని రకాలుగా వచ్చి వేసినందుకు నాకైతే చాలా సంతోషం అనిపించింది. నాకు ఈ కిట్ రాగానే నాకు అమ్మవారి నా దగ్గరికి నాతో పూజ చేయించుకోవడానికి వచ్చిందన్న సంతోషం అయితే నాకైతే అనిపించింది. ఎందుకంటే నేను ఇంతకుముందు ఎప్పుడైనా ఫస్ట్ సారి నేను చేసుకున్నప్పుడు అమ్మవారిది ఫోటో ఒకటి ప్రింట్అవుట్ తీపించుకొని జిరాక్స్ దానికి పూజ చేసినాను అనమాట. అయితే ఆ పంతులు గారు చెప్పాను కదా, ఆ పంతులు ఏం చేసిండంటే పూజ అంతా అయిపోయిన తర్వాత 9 days అయిపోయిన తర్వాత అందరికీ ప్రసాదాలు పంచిపెట్టి అంటే ఇట్లా కొరియర్ చేసిండు. అట్లనే నాకు కూడా నేనేం మనీ అది ఏమీ పే చేయలేదు. నా మీద అభిమానంతో ఆ పంతులు గారే నాకు అమ్మవారిది ఫోటో ఒకటి, మళ్ళా వితౌట్ ఫ్రేము, మళ్ళా
ప్రసాదము, కుంకుమ, అమ్మవారి జాకెట్ ముక్క ఇవన్నీ నాకు పంపిండు అనమాట. నాకు నిజంగా చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. అమ్మవారు నా పూజ తీసుకోవడంతో పాటు ఎక్కడో జరిగిన పూజకు సంబంధించిన ప్రసాదాలు నా దగ్గరకు వచ్చినప్పుడు నాకైతే నిజంగా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఇంకా ప్రతి సంవత్సరం అయితే నేను నాకైతే నేను ఎప్పుడైనా సరే చేద్దామని అయితే అనుకున్నా. ఈసారి పోయినసారి కూడా మేము మా ఇంట్లో అందరం కలిసి వేసుకుందామని అనుకున్నాం. ఒక చిన్న రీజన్ వల్ల కొంచెం చాలా అంటే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినాయి లాస్ట్ ఇయర్ కూడా ఈ పూజ స్టార్ట్ చేద్దాం అనుకునేసరికి. కానీ మేము ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ ఇంకా నేనైతే మానలేదు. ఎట్లా ఎంత కష్టం వచ్చినా అమ్మవారు తీరుస్తుంది అన్న ఒక గట్టి నమ్మకంతోనైతే నేనైతే మొదలుపెట్టిన. కానీ తొందరలోనే ఆ కష్టం అనేది నెరవేరింది. ఆ తర్వాత ఇంకో ఈసారి కూడా మాకు పెద్ద కష్టంలోనే ఉన్నాము. అమ్మదై ఉంటే అన్నీ ఉంటాయి కాబట్టి అమ్మవారు ఈ కష్టాన్ని కూడా తీరుస్తారని అయితే నేనైతే అనుకుంటున్నా. నిజంగా చెప్పాలంటే మనము భక్తి ప్రధానంగా మనం ఏదైనా పూజ చేసినా వ్రతం చేసినా కానీ భక్తి అనేది అమ్మవారు ఎన్ని రోజులు నన్ను ఆరాధిస్తున్నారు, ఎన్ని రోజులు నన్ను పూజిస్తున్నారు అనేది కాకుండా ఎంత పెద్దగా ఎన్ని రకాలుగా నాకు సమర్పిస్తున్నారు అనేది అది కూడా కాకుండా అమ్మవారు మనలో ఉన్న నిజమైన భక్తిని నిజమైన ఆతృతని మాత్రమే అమ్మవారు చూస్తారని అయితే నాకైతే చాలాసార్లు అనుభవం అయింది. అందుకని చెప్పేసి నేనైతే గట్టి విశ్వాసంతోనైతే నాకున్నంత స్తోమతలోనే నాకు చేతనైన స్థాయిలోనే నేనైతే పూజ చేసుకుంటున్నా. మా ఇంట్లో అందరు అన్నారు నీకు కష్టమవుతుందేమో పూజ, అమ్మవారి పూజ అది ఇదని అన్నారు. కానీ నేనైతే అమ్మవారి మీద నమ్మకంతోనైతే పూజ అయితే మొదలు పెడుతున్నా. అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉంటాయి. ఇప్పుడైతే పసుపు గణపతిని అయితే చేసుకుంటున్నా. మనం ఏ పూజ చేసినా కానీ విఘ్నేశ్వరుని ముందు పూజించి ఆరాధనిస్తే ఆ భగవంతుడు విఘ్నములు మన పూజలో కానీ మన జీవితంలో ఏ కష్టం ఉన్నా కానీ ఆటంకాలను అన్నిటి తొలగించి సర్వ సంకటాలను తొలగించే సంకటహర గణేశుడిని పూజించిన తర్వాతనే మనం ఏదైనా చేయాలంట. సో నేనైతే పసుపు గణపతిని అయితే ఇట్లా చేసుకుంటున్నా. తమలపాకు పైన నేను కొంచెం తొండంలాగా కొంచెం చెవుల్లాగా అన్ని ఇట్లా సెట్ చేసుకొని కొంచెం కొంచెంగా ఇట్లా ప్రెస్ చేసేసరికి అట్లా అయిపోతుంది. వినాయకుడి ఫేస్ అయితే వచ్చేస్తుంది అనుకుంటాం. కానీ విఘ్నేశ్వరుంది ఎంత ఈజీగా తనకు ప్రతిమ అనేది తయారవుతుందో మాటల్లో చెప్పలేము. ఎందుకంటే చిన్న ముఖము, పెద్ద చెవులు, తొండము అవన్నీ అట్లా సెట్ చేసుకోవడం. ఇక మేము మా నిత్య దీపారాధనలో చేసే దేవుడు ఫోటోల పక్కనే నేనైతే ఇట్లా మండపం అయితే ఏర్పాటైతే చేసుకుంటున్నా. ఈ పీట కూడా నేను లాస్ట్ ఇయర్ వారాహిదేవి పూజ కోసం అని చెప్పేసి తెప్పించుకున్నాను. ఈ పీట మీద అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలని చెప్పేసి నాకైతే చాలా మంచిగా అనిపించింది లాస్ట్ ఇయర్. ఈసారి కూడా అమ్మవారు నాకు మంచి జరగాలని నాతో పాటు నా కుటుంబం మంచిగా ఉండాలని నా తోటి వాళ్ళందరూ బాగుండాలి, నా చుట్టుపక్కల అందరూ మంచిగా ఉండాలని చెప్పి అయితే నేనైతే అందరినీ మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయితే పూజ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. చేసినాను. ఇది నా ఫస్ట్ డేనే. నేను ప్రసాదంగా ఈరోజైతే పాలాన్నం అంటే ఈరోజు బాలవారాహి దేవి అంట. అమ్మవారిని ఈరోజు బాల రూపంగా చూపిస్తారు కాబట్టి ఈరోజు నేను అమ్మవారిని ఇట్లా పూజించుకోవడం అయితే జరుగుతుంది. ఆ కిట్లో భాగంగానే పసుపు కుంకుమ కూడా వచ్చిందనమాట. వాటన్నిటినీ మంచి ఇట్లా ప్లేట్లలో చిన్న బౌల్స్లో ఇట్లా నింపుకొని అమ్మవారి పక్కన అయితే పెట్టుకుంటున్నాను. అమ్మవారి పక్కన ఏదున్నా లేకున్నా పసుపు కుంకుమ గంధము అక్షతలు ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలంట. సో వాటన్నిటినీ నేను ఒక్కొక్కటిగా ఏర్పాటు అయితే చేసుకుంటున్నా. ఇది ప్యూర్ వచ్చి పసుపు కానీ కుంకుమ కానీ చాలా ప్యూర్గా ఉన్నాయన్నమాట. ఈ మధ్య కొన్ని కల్తీతో కూడుకున్నవి అయితే వస్తుంటాయి. కానీ ఇదైతే చాలా అంటే ఇట్లా వాటిలో పట్టుకుంటేనే తెలిసిపోతుంది పసుపు క్వాంటిటీ ఎట్లా, కుంకుమ క్వాంటిటీ ఎట్లా అని చెప్పేసి. చాలా మంచి బ్రాండెడ్గానే ఉన్నాయి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నాకు అందులో నేను పూజా కిట్ అయితే తీసుకోవడం నేను అనుకున్నాను. ఫస్ట్ మనీ పే చేయమంటున్నారు. ఒకవేళ మనీ పే చేసిన తర్వాత వాళ్ళు కొన్ని చీటింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఇట్లా అని ఏమైనా అవుతుందేమో అనుకున్నాను. మళ్ళీ అనిపించింది లేదు అమ్మవారు
సంబంధించి వస్తే వస్తాయి, లేకుంటే లేదు. అమ్మవారి నా మీద దయ, అమ్మవారికి నా మీద దయ ఉంటే నన్ను పూజ చేయించుకోవడానికి నా ఇంటికి వస్తుంది, లేకుంటే ఇక దేవుడా నీకే దిక్కు అని చెప్పేసి అయితే అనుకున్నాను. ఎందుకంటే ఈ మధ్య ఆన్లైన్లో మోసాలు చాలా జరుగుతున్నాయి కదా. ఇంక నేనైతే ఇట్లా చిట్టి గాజుల మాలనైతే వేస్తున్నా. నాకైతే భలే అందంగా అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం అమ్మవారికి ఇట్లాంటి మాలను వేస్తున్నాను. మంచిగా పసుపు, గంధం, కుంకుమ వీటన్నిటిని మంచిగా అమ్మవారికి అలంకరించుకోవడం అయితే నాకు నిజంగా అమ్మవారిని ఫోటోకి అలంకారం చేస్తున్నా, కానీ నాకైతే నిజంగా అమ్మవారి నా ముంగట ఉంటే నేను అమ్మవారినితో చేస్తున్నానేమో అన్నంత హ్యాపీనెస్ అయితే అనిపించింది. మనం చాలామంది విగ్రహాలు అవి పెట్టుకుంటారంట, పెద్ద పెద్ద విగ్రహాలు. మనం నా శక్తి కొలది నేనైతే ఫోటో అయితే పెట్టుకుంటున్నా. అయితే ఇందులో ఇంకో విషయం ఏంటంటే, నేను ఇంట్లో ఇంకొక విగ్రహాన్ని కూడా పెట్టుకున్నాను. అదేంటంటే లక్ష్మీదేవిది వెండి ప్రతిమ ఉంది మా ఇంట్లో. అయితే కుంకుమార్చన కోసం అని చెప్పేసి ఆ వెండి ప్రతిమని నేను కుంకుమార్చన కోసము దేవుడి ముందైతే పెట్టుకున్నాను. మన దగ్గర ఉన్న ఎలాంటి దేవీ రూప స్వరూపాలైనా కానీ అమ్మవారు అన్ని రూపాలు ఒకటే కాబట్టి అమ్మవారిది నేను నా దగ్గర ఉన్న లక్ష్మీదేవి రూపాన్ని అయితే ఇంకా నేను కుంకుమార్చన కోసం అయితే పెట్టుకున్నాను. తర్వాత ఈ పసుపు కొమ్మలు అన్నిటికీ కూడా ఇట్లా కుంకుమ, గంధం రాద్ది మంచిగా అమ్మవారికి అయితే ఇట్లా దండ అయితే వేద్దామని చెప్పేసి నేనైతే రెడీ అయితే చేసుకున్నాను. కానీ ఈరోజు అయితే నాకు 2 అవర్స్కి ఎక్కువనే పట్టిందనమాట అమ్మవారికి ఇవన్నీ సెట్ చేసుకోవడానికి. ఈరోజు నేను ప్రతిరోజు లలితా సహస్రనామావళి చదువుదామని అయితే అనుకున్నాను, కానీ నాకు కుదరలేదు ఈరోజు. ఎందుకంటే స్టార్టింగ్ డే కాబట్టి ఇంకా నాకు ఇంట్లో కూడా సెట్టింగ్స్ అది చేసుకోవడం చాలా కష్టమైపోయింది. అందుకని చెప్పేసి అమ్మవారు ఏమనుకుంటుందో ఏమో నాకు తెలియదు, కానీ నేను రేపటి నుండి అయితే లలితా సహస్రనామావళి ఖచ్చితంగా చదువుతానని చెప్పేసి అయితే అమ్మవారికి అయితే నేను కోరుకోవడం అయితే జరిగింది. అమ్మ కరుణిస్తుంది, ఎందుకంటే తన పిల్లల కష్టము అమ్మవారికి తెలుసు కాబట్టి, అమ్మ మాత్రమే అర్థం చేసుకోగలదు కాబట్టి ఇంకా అమ్మవారు నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. నేను నిజంగా చెప్పాలంటే గత 10-15 సంవత్సరాల నుండి లలితా సహస్రనామావళి అయితే ప్రతి శుక్రవారం అయితే ఖచ్చితంగా చదువుతాను. ఒకప్పుడు అయితే నేను శ్రావణ మాసం అంతా చదివేదాన్ని, కానీ ఇప్పుడు శుక్రవారానికి నేను పరిమితం అయిపోయినాను. ఈ లలితా త్రిపుర సుందరి దేవి దండనాకి మన వారాహిదేవి, ఈమె సప్త మాతృకలలో ఒక దేవతనంట. శక్తి స్వరూపిణితో పాటు అందరినీ ఆదరించే అమ్మ తను. ఎంతోమంది దేవీ దేవుళ్ళు ఉన్నా కానీ వారాహిదేవి అనేది చాలా ప్రత్యేకమైనది. అంతేకాదు కాశీ మహాక్షేత్రాన్ని ఆమె పరిరక్షించే ఒక దేవి. అఫ్కోర్స్ దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇంతకుముందే ఒక వీడియో అయితే పెట్టాను. కాశీలో మొత్తం అమ్మవారే క్షేత్రపాలకురాలిగా కాశీ అంతా తిరుగుతూ రాత్రిపూట అంతా పాలిస్తూ ఉంటుందంట. మన రక్షణ కవచంగా ఉంటుందంట అమ్మవారిని. కాశీలో అయితే అమ్మవారిని చూడడం చాలా కష్టం అంట. తన ఉగ్ర రూపంలో ఉండి ఒక చిన్న కిటికీలోంచి ఒక సందులోంచి అమ్మవారిని చూస్తారంట. అది చూడడానికి కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు చూసేంత ధైర్యం కూడా పంతులకు కూడా పూజలు చేసే పంతులకు కూడా వాళ్ళకు భయానకంగా అనిపిస్తుందంట. అంత ఉగ్ర రూపమైన అమ్మవారిని ఇట్లా మన ఇంట్లో పూజించుకోవడం అంటే అదంతా అమ్మవారి దయ. అమ్మ ఉగ్రరూపం కాదు, అమ్మ అంటే అమ్మనే. నా దృష్టిలో అమ్మ ఏ రూపంలో ఉన్న అమ్మనే కాబట్టి నేనైతే అమ్మలానే భావిస్తున్నాను. నాకైతే అమ్మవారు ఉగ్రరూపంగా అనిపించట్లేదు. నేను తీసుకున్న ఫోటో కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. నేనైతే ఒక దాంట్లో ఎర్ర ఒత్తులు అయితే వేసుకున్నాను. ఇది కూడా ఈ కిట్లో భాగంగానే వచ్చింది. ఇంకొక దాంట్లో అయితే తెల్ల ఒత్తులు అయితే వేసుకున్నాను. ఇవన్నీ డెకరేషన్ అయితే నేనైతే ఇట్లా చేసుకోవడం జరిగింది ఈ అమ్మవారికి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ నా వీడియోని ఇంతవరకు చూసినందుకు. అందరికీ కూడా వారాహిదేవి సర్వశుభాలు కలిగించాలని, సర్వ విధాలుగా అందరినీ రక్షించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మీరు కూడా మీ ఇంట్లో మంచి ఆ దేవీ దేవతలకు సంబంధించి పూజలు వ్రతలు ఎన్నో చేయాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది కలికాలం. ఏదేమైనా కానీ మనం ప్రపంచం అంతా ఎట్లా పోయినా ఎటో వెళ్ళిపోతుంది, కానీ మనం దేవుడిని నమ్ముకున్న వాళ్ళనైతే అమ్మవారు ఏదో రూపంలో వచ్చి ఖచ్చితంగా రక్షిస్తూ ఉంటుంది. నేనైతే అందరిని అదే అనుకుంటున్నాను. అమ్మవారిని అందరి మీద కరుణా దృష్టి కురిపించాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా నా మొదటి రోజు పూజ అనేది కంప్లీట్ అయితే చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో చేస్తూ మీ ముందుకు ఇలాగే నేను వస్తూ ఉంటాను. మీ ఆదరణ నాకు చాలా అవసరం. మీ సపోర్ట్ కోసం నేను ఎదురు చూస్తున్నా. ఓం ఐం హ్రీం శ్రీం వారాహిదేవ్యే నమః. 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 లైట్ ఆన్ చేయదునా?